దేవుడు మోషేతో అన్నాడు, నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. ఉదయమున సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ కొండ శిఖరమందు నా సన్నిధిన నువ్వు నిలబడాలి. ఈ వాక్యంలో దేవుడు మోషేకు ఒక ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఏంటంటే ఉదయమున సిద్ధపడి. దేవుడు మోషేతో సాయంత్రం సిద్ధపడమని చెప్పలేదు, అలాని మధ్యాహ్నం సిద్ధపడమని కూడా చెప్పలేదు. ఎప్పుడు సిద్ధపడమంటున్నాడంటే ఉదయాన్నే సిద్ధపడి ఉండమని చెప్తున్నాడు. దీని ద్వారా మనకు ఒక గొప్ప ఆత్మీయ ప్రిన్సిపుల్ తెలుస్తుంది. ఏంటంటే రోజు మొదలయ్యే ముందు దేవునితో సమయం గడపటం మన జీవితానికి దిశను నిర్దేశాన్ని ఇస్తుంది అని మనం తెలుసుకోవాలి. మనలో చాలామంది ఏమంటారంటే వేకువజామునే ఎందుకు ప్రార్థన చేయాలండి అని కూడా అంటారు. అసలు ఎందుకు ప్రార్థన చేయడానికి ఉదయం ప్రత్యేకమైన సమయం? ఇది మనందరికి వచ్చే డౌట్. ఉదయం మన మనసు చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది, రోజు పనులు ఇంకా మొదలు కావు కాబట్టి. అలాంటి సమయంలో మనం దేవుని సన్నిధిలోకి వెళితే మన రోజు దేవునితో మొదలవుతుంది. 5వ కీర్తన 3వ చరణంలో భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరమునికి వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని అంటాడు. ఎంత పవర్ఫుల్ మాట కదా. ఉదయము నా స్వరాన్ని దేవుడు వింటాడు అంటే మార్నింగ్ ప్రేయరు ఆయన జీవితంలో ఒక అలవాటు అని మనకు అర్థమవుతుంది. వేకువజామునే లేచి దావీదు ప్రార్థన చేసే అలవాటు ఉన్నవాడు అని మనకు అర్థమవుతుంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది ఒక హ్యాబిట్ మాత్రమే కాదు, అది మన రోజుకు స్పిరిచువల్ ఫౌండేషన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదయాన్ని దేవునికి గనక మనం ఇస్తే ఆ రోజు దేవుని చేతిలో మనం సురక్షితంగా ఉన్నట్లే. దేవుడు అన్నాడు, ముందు కొండ ఎక్కు, దేవుని సన్నిధిలో నిలువు, తర్వాత లోయలోనికి దిగి నీ రోజును ప్రారంభించు అని అంటాడు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటం మనం అలవాటు చేసుకోవాలి. అర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటే దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము అని అర్థం. ఇది రెండవది. మన రోజు మొదలైనప్పుడు మనం మొదట ఏం చేస్తామో అది మన ప్రయారిటీని చూపిస్తూ ఉంటుంది. లేవగానే గనక మనం ఫోన్ చూస్తే మనం ఫస్ట్ ఫోన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు అర్థం. లేవగానే న్యూస్ చూస్తే మనం ప్రయారిటీ వరల్డ్ ఫస్ట్ అన్నట్లుగా ఉంటుంది. లేవగానే ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటే మన ప్రయారిటీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ అన్నట్లుగా ఉంటుంది. కానీ లేవగానే ప్రభువా ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నాను అంటే అది మనం దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లుగా ఉంటుంది. దైవజనులు బిల్లీ గ్రహం గారు ఏమంటారంటే పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బీ లాస్ట్ అని అంటారు. మన జీవితంలో ఎప్పుడైతే మనం మొదటి అవర్, ఫస్ట్ అవర్ దేవునికి మనం ఇస్తామో అది మనకి బ్లెస్డ్ అవర్ అవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అని రాయబడి ఉంటుంది. అంటే మనం లేవగానే మొదటి గంట వేకువజామున మనం దేవునికి గనక ఇస్తే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకని వారం అవుతాం. అందుకే మార్నింగ్ ప్రేయర్ అనేది కేవలం ఒక రిలీజియస్ రొటీన్ కాదు, అది ప్రయారిటీ స్టేట్మెంట్. మనం ఎవరికి మొదట ప్రయారిటీ ఇస్తున్నామో తెలియజేస్తుంది. కాబట్టి లేవగానే ఫోన్ చూడటం, లేవగానే న్యూస్ చూడటం, లేవగానే నీ ప్రాబ్లమ్స్ అన్నీ నెత్తి మీద పెట్టుకుని ఊరాగటం కాకుండా దేవుని దగ్గరకు వచ్చి ఫస్ట్ ప్రయారిటీ కనుక నువ్వు ఇస్తే అది నీకు బ్లెస్డ్ అవర్ అవుతుంది. నిర్గమాకాండము 34వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా చెప్తున్న మాట ఉదయమున సిద్ధపడి. ఇక్కడ సిద్ధపడి అనే మాటను గనక మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి మనం మనసును సిద్ధం చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఈరోజు నా ఆలోచనలు నీకు అప్పగిస్తున్నాను, నా మాటలను నీకు అప్పగిస్తున్నాను, నా నిర్ణయాలు నీకు అప్పగిస్తున్నాను, నేను కలిసే ప్రతి వ్యక్తిని నీ చేతుల్లో పెడుతున్నాను, ఈరోజు నన్ను నీ చిత్త ప్రకారం నడిపించు. ఇలా మనం
ప్రార్థనలు గనక ప్రారంభిస్తే మన నిర్ణయాల్లో, మన ఆలోచనలో, మన డైరెక్షన్ అన్నింటిలో కూడా దేవుడు మనకు సహాయము చేస్తాడు. రెండవదిగా ఏం చెప్పాడంటే కొండ మీదికి ఎక్కి, కొండెక్కి రావాలి. ప్రేయర్ రిక్వైర్స్ డిసిప్లిన్. మోషేతో దేవుడు అంటున్నాడు కొండ మీదికి ఎక్కి రా. కొండెక్కడం అంత ఈజీ కాదు. అలాగే ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థించడం కూడా మనందరికీ మొదట్లో కష్టమే. మనం అలారం పెట్టుకుంటాం, కానీ అలారం మనం ఏం చేస్తాం, మళ్ళీ స్నూజ్లో పెట్టేస్తాం. 5 minutes మళ్ళీ అలారం పెడతాం. ఇలా మనం మాటికి స్నూజ్ చేసుకుంటూ లేస్తూ ఉంటాం, పండుకుంటూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పండుకుంటూ ఉంటాం. ఈరోజు వదిలేద్దాం అని అనుకుంటూ ఉంటాం కూడా. అంతగా మనం బద్ధకిస్తాం. చాలాసార్లు లేటుగా లేచిన వ్యక్తులు అనుకుంటారట, ఈరోజు ఏ విధంగా అయినా సరే అర్లీగా పండుకొని అర్లీగా వేకువనే లేచి ప్రార్థన చేయాలి అని అనుకుంటారట. రాత్రి అయ్యేసరికి 12 గంటల వరకు రీల్స్ చూసి 12 గంటల తర్వాత పండుకొని మళ్ళీ ఎప్పట్లాగే సూర్యోదయం తర్వాత లేచి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి, అరే ఈరోజు వేకువజాముని లేవలేకపోయానే అని దిగులు పడతా ఉంటారంట, బాధపడతా ఉంటారట. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? డిసిప్లిన్ లేని వాళ్ళు. అందుకే వాళ్ళు మళ్ళీ 4 గంటలకు అలారం పెట్టుకుంటారు, స్నూజ్ కొడతారు. ఇలా తెల్లవారే వరకు స్నూజ్ కొట్టుకుంటూ నిద్రపోతూనే ఉంటారు. ఇలా చేస్తే ప్రేయర్ లైఫ్ ఎప్పుడు కూడా డెవలప్ కాదు. కొండ ఎక్కడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం. దేవుని సన్నిధి కంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న దేవునికి మొరపెట్టడం. అందుకే మనం ఎవరు ఎక్కలేనంత కొండకు ఎక్కాలి. అది వేకువజామునైతేనే మనకు సాధ్యమవుద్ది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. వేకునే లేచి కొండెక్కడం ఈజీయా, సాయంకాలం కొండెక్కడం ఈజీయా? ఆబ్వియస్లీ వేకునే లేచి కొండెక్కడం ఈజీ. సాయంకాలం అయ్యేసరికి ఏమవుతుంది తెలుసా? శరీరము అలసత్వానికి గురవుతుంది. పనులన్నీ చేసుకున్న తర్వాత కొండ ఎక్కాలంటే ఎక్కడెక్కుతావు? ఏమంటావో తెలుసా? పనుల భారము, శరీరం అలసటకు గురైంది, ఇక ఈరోజు నేను ప్రార్థన చేయలేను అని అంటావు. నా మనసు ప్రశాంతంగా లేదు అని అంటావు. అంత గలిబిలిగి ఉంది, నేను ఈరోజు ప్రార్థన చేయలేను అంటావు. కొండెక్కాలంటే అంత ఈజీ కాదు. అర్లీ మార్నింగ్ కొండెక్కాలంటే మన శరీరం కూడా దృఢంగా ఉంటుంది, మనకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. వేకువజామున ప్రార్థన ఎందుకు చేయాలంటే వేకువజామున ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. వేకువజామున మొదటి గంట మన ప్రయారిటీ కూడా చాలా విలువైనదిగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండే సమయం. ఆ నిశ్శబ్ద సమయంలో మనం ప్రార్థన చేస్తుంటే అది ఆకాశమందున్న దేవుడు వింటా ఉంటాడు. దైవజనులు భక్త సింగ్ గారు కూడా ఓ అద్భుతమైన మాట చెప్తారు. ఏంటంటే వేకువజామున ఎంతో తాజాగా తేటగా ఉన్నప్పుడు మౌన ధ్యాన సమయము ప్రార్థించుటకు అనుకూలమైనది అని నేను కనుగొంటిని అని అంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేకువజామున ప్రశాంతంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఉత్తేజంగా ఉంటుంది, ఉజ్జీవంగా ఉంటుంది. ఆ సమయంలో మనం మన శత్రువుని ఎదుర్కొనక ముందే, ఆ సమయంలో మనం సమస్యలను ఎదుర్కొనక ముందే, ఆ సమయంలో మన యొక్క ప్రాబ్లమ్స్ను మనం ఎదుర్కొనక ముందే మనం ఆ ప్రశాంతమైన సమయంలో దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తాం. అందుకే భక్తుడు ఏమంటాడు? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమునే లేచి ప్రార్థన చేస్తాడు. ఇంకో చోట భక్తుడైన దావీదు అంటాడు, స్వరమండలమా సితారా మేల్కొనుడి. నోరు తెరిచి ప్రార్థన చేయటం కోసం, అవసరమైతే పాటలు పాడటం కోసం, అవసరమైతే ఆరాధన చేయటం కోసం, వాక్య ధ్యానానికి కూడా వేకువజామున ఎంతో విలువైనది. కాబట్టి మనందరం కూడా ఈ స్పిరిచువల్ డిసిప్లిన్ కలిగి ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగలుగుతాం. అసలు అర్లీ మార్నింగ్ ప్రేయరు మనకు దిశా నిర్దేశాన్ని సూచిస్తుంది. మనం ఉదయం దేవునితో మాట్లాడితే ఒక ముఖ్యమైన విషయం మన జీవితంలో జరుగుతుంది. మన రోజు రియాక్షన్స్తో కాకుండా డైరెక్షన్తో మొదలవుతుంది. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్రేయర్ లైఫ్ లేని వ్యక్తి ఏం చేయాలి అని భయపడిపోతాడు. కానీ ఉదయాన్నే దేవునితో మాట్లాడిన వ్యక్తి, ప్రభువా ఈ పరిస్థితిలో నన్ను నడిపించు అని దేవునిపై ఆధారపడగలుగుతాడు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక కొత్త ప్రదేశానికి కారులో వెళ్తూ ఉన్నారనుకోండి, గూగుల్ మ్యాప్స్లో డెస్టినేషన్ పెట్టుకోకుండా కారు డ్రైవ్ చేస్తే ఎంత వేగంగా డ్రైవ్ చేసినా తప్పుదారిలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ముందుగా డెస్టినేషన్ సెట్ చేస్తే దారి స్పష్టంగా ఉంటుంది. మార్నింగ్ ప్రేయర్ కూడా అలానే మన జీవితాల్లో పనిచేస్తుంది. రోజును ప్రార్థన లేకుండా ప్రారంభిస్తే స్పీడ్ ఉండొచ్చు, కానీ డెస్టినేషన్ ఏంటో తెలియదు.
డైరెక్షన్ ఉండలేకపోవటం వలన మీరు వెళ్ళే డెస్టినేషన్ ఎలాగంటే అలా వెళ్ళిపోతారు. కానీ దేవునితో ప్రారంభిస్తే ప్రభువా ఈరోజు నన్ను నడిపించు అని డైరెక్షన్ తీసుకుంటారు. అర్లీ మార్నింగ్ ప్రేయర్ మనకేం తెలియజేస్తుందంటే ఓ డైరెక్షన్ను, దిశానిర్దేశాన్ని మనకు సూచిస్తూ ఉంటుంది. యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పోరాడాడు. తెల్లవారుజామున వేకువన సూర్యోదయం అవుతుందన్న సమయంలో దేవుని దూత ఏమన్నాడంటే, ఇక తెల్లవారుతుందని నన్ను వదిలిపెట్టు అని అన్నాడు. అయినా కానీ యాకోబు వదిలిపెట్టలేదు. గట్టిగా పట్టుకొని నన్ను నువ్వు దీవిస్తేనే నేను వదిలిపెడతానన్నాడు. అద్భుతమైన ప్రార్థన పోరాటం జరుగుతూ ఉంది. ఆ పోరాటం తర్వాత యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తర్వాత ఏదైతే తనకు భయం ఉందో, డైరెక్షన్ దిశానిర్దేశం లేకుండా తన ప్రయాణం చేస్తూ ఉన్నాడో, ఆ ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అని తెలియని ఓ భయంకరమైన దుస్థితిలో యాకోబుకు దేవుడు ఓ డైరెక్షన్. ఏంటా డైరెక్షన్? ఏశావును కలవగానే నమస్తే ఏశావన్నా, ఎలా ఉన్నావు అని 7 మార్లు సాష్టాంగ నమస్కారం చేయమన్నాడు. అంతే, దెబ్బకు ఏశావు పరిగెత్తుకొని వచ్చి యాకోబును కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన డైరెక్షన్ చూసారా? ఎంత అద్భుతమైన ఆలోచన దేవుడు చెప్పాడో చూసారా? యాకోబు యొక్క ఆ తగ్గింపు తత్వాన్ని చూసిన ఏశావు ఒక్కసారిగా యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. దేవుడు ఒక్కసారి డైరెక్షన్ చూపిస్తే నీ శత్రువు కూడా నీకు మిత్రుడవుతాడు. ఏశావు యాకోబును ఎదుర్కోవడానికి వస్తున్నాడని విని యాకోబు భయపడ్డాడు. భయపడి యబ్బోకు రేవు దగ్గర మోకరించి ప్రార్థన చేశాడు. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు దిశానిర్దేశం కోసం యాకోబు మోకరించి ప్రార్థన చేశాడు. వేకువజామున దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనందరం కూడా దిశానిర్దేశం లేని పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే మోకరించాలి. వేకువజామున ఓ ప్రశాంతమైన సమయం, ఆ సమయంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు దిశానిర్దేశాన్ని తెలియజేస్తాడు. మార్కు సువార్త 1:35 యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఒక హ్యాబిట్ ఉంది. ఆయన వేకువనే లేచి ప్రార్థన చేస్తాడు. అది ఒక హ్యాబిట్. తెల్లవారుజామునే ఆయన లేచి బయలుదేరి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను అని రాయబడి ఉంటుంది. ఆయన ఒక అలవాటుగా వేకువనే లేచి ప్రార్థన చేసేవాడు. తండ్రి సన్నిధిలో కనిపెట్టుకునేవాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏముంటుంది చెప్పండి? మనకి యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్ప మాదిరి మనకేంటి చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పగలంతా పరిచర్య. ఆ పరిచర్య సజావుగా సాగాలి అంటే ఎన్నో వ్యతిరేకతలు, ఆ వ్యతిరేకతల్లో ఆ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ఆయన వేకువని లేచి ప్రార్థన చేసి తర్వాత పరిచర్యను ప్రారంభించేవాడు. తెల్లవారక మునిపే లేచి ప్రార్థించేవాడు. అయితే మనం ఎంత ఎక్కువగా మార్నింగ్ ప్రేయర్కు ప్రాధాన్యత ఇస్తామో అంతగా మన జీవితంలో దేవుడు మనకు దిశను నిర్దేశాన్ని చూపిస్తాడు. సహోదరులు భక్త సింగ్ అయ్య గారు కూడా ఆయన పరిచర్య ప్రారంభంలో ఆ పరిచర్య అంత ఉన్నతంగా వెళ్ళడానికి కారణం గురించి ఆయన అడిగితే ఆయన అంటాడు, వేకువజాము ప్రార్థన గురించే మాట్లాడతాడు. మినిస్ట్రీకి ముందు ప్రెజెన్స్ ఎంతో ముఖ్యం అంటాడు. సేవ కంటే ముందు దేవుని సన్నిధే ముఖ్యం అంటాడు. ప్రజల ముందు నిలబడే ముందు దేవుని సన్నిధిలో మొదటగా నిలబడాలి అంటాడు. ప్రసంగానికి ముందు ప్రార్థన, పరిచర్యకు ముందు ప్రార్థన, డెసిషన్స్కి ముందు ప్రార్థన. ప్రతి విషయంలో కూడా భక్త సింగ్ అయ్య గారు తన జీవితంలో ప్రార్థనను ప్రధానంగా పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే మాదిరి. మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారే మాదిరి. మార్కు సువార్త 1:35 చెప్పినట్లుగా మనందరం కూడా ఏకాంతంగా వేకువజామున దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. మోషేని దేవుడు చెప్తున్నాడు, సిద్ధపడి ఉదయమునే కొండ ఎక్కి రమ్మన్నాడు. సీనాయి కొండ ఎక్కి అక్కడికి రమ్మని చెప్పాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వేకువజాము యొక్క ప్రాధాన్యత మీకు అర్థమవుతుందా? అది ప్రశాంతమైన సమయం, ప్రశస్తమైన సమయం. మేలుకొని ఆయన సన్నిధిలో నువ్వు గడపడం అలవాటు చేసుకుంటే అది నీకు ఆశీర్వాదకరం. అయితే మార్నింగ్ ప్రేయర్లో మనం ఏం చేయాలి? ఇది మనందరికి ఉండే ప్రశ్న. మార్నింగ్ ప్రేయర్ అంటే కేవలం దేవా నాకు అదివు ఇదివు అని అడగడం మాత్రమే కాదు. ఒక 5 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మార్నింగ్ ప్రేయర్లో మనం చేయాల్సిన 5 విషయాలు ఏంటంటే, 1 థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. ప్రభువా ఈరోజు నాకు ఇచ్చిన ఈ జీవితం కోసం నీకు ధన్యవాదాలు అనాలి. దేవుడు మనకిచ్చిన ఈ దినమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. 2వది వర్డ్ ఆఫ్ గాడ్, ఒక వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. 3వది రిపిటెన్స్,
క్షమాపణ మనం అడగాలి. నువ్వు గత ముందు రోజు నుండి నువ్వు చేసిన తప్పులు పొరపాట్లన్నీ కూడా దేవుని సన్నిధిలో తప్పులు క్షమించమని అడగటం. మనం పాప క్షమాపణ ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో శుద్ధీకరణ చేసుకుంటూ ఉండాలి. 4వది సరెండర్. ఈరోజు మొత్తం ఆయనకు సరెండర్ చేయాలి. లేచింది మొదలుకొని మళ్ళీ పండుకునే వరకు కూడా ఆయన చేతిలో మన జీవితాలను పెట్టాలి. 5వది ఇంటర్సెషన్. కుటుంబం, సంఘం, దేశం అవసరాల్లో ఉన్నవారి కోసం ఎంత వీలైతే అంతగా మనం ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఓ బలమైన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఉదయం దేవునితో మాట్లాడని రోజు దేవుడు లేకుండా మొదలైన రోజు కాదు. కానీ దేవుని సహాయం లేకుండా మనమే నడిపించుకోవడానికి ప్రయత్నించే రోజు. ఎంత కష్టంగా ఉంటుందో కదా. మన సొంత డైరెక్షన్లో మనం వెళ్తే ఎంత ఫెయిల్యూర్గా ఉంటుందో కదా, ఎంత భయంకరంగా ఉంటుందో. మనకు ప్రతిరోజు కూడా కొత్త సమస్యలు వస్తాయి, కొత్త నిర్ణయాలు తీసుకోవాలి, కొత్త పరీక్షలు వస్తాయి. అందుకే ప్రతి ఉదయం కొండ మీదకి ఎక్కాలి అంటే మన గదిలోకి వెళ్ళాలి, తలుపులు మూసుకోవాలి, మోకాళ్ళపై వంగాలి, వాక్యం తెరవాలి, దేవునితో మాట్లాడాలి, ఆయన స్వరాన్ని వినాలి, తర్వాతే రోజులోకి వెళ్ళాలి. అప్పటి వరకు నువ్వు రోజును ప్రారంభించకూడదు. చివరిగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, ఉదయాన్ని దేవునికి ఇస్తే రోజుని దేవుని చేతిలో పెట్టినట్టే. అర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేది ఒక హ్యాబిట్ మాత్రమే కాదు, అది మన రోజుకు స్పిరిచువల్ ఫౌండేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా మనం కొండపైకి ఎక్కి దేవుని సన్నిధిలో నిలవాలి, తర్వాతే లోయలోకి దిగి నీ రోజును ప్రారంభించాలి. భక్తుడైన మోషే గారు వేకువనే లేచి సిద్ధపడి సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఎంత గొప్ప ఆధిక్యతో కదా. అంత గొప్ప భక్తుడైన మోషే గారే దేవుని మాటకు లోబడి వేకువనే లేచి సిద్ధపడి కొండ ఎక్కి ఆయన సన్నిధిలో కనబడ్డాడు. ఈరోజు మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమని నిర్ణయం తీసుకోవాలి? ఏం లేదు, సింపుల్. మనందరం కూడా వేకువనే లేవటం నేర్చుకోవాలి. ఎందుకంటే వేకువజాము ఒక ప్రశాంతమైన సమయం, అది ఒక ప్రశస్తమైన సమయం, తాజాగా ఉండే సమయం. ఆ సమయంలో మనం దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నియమింపబడింది. ప్రతి ఉదయము ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి లాంటిది. దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్షరసాన్ని మనం తాగాలి. వేకువజాము సమయంలో మన శక్తి, నిరీక్షణ కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. సాయంత్రం నీరసించిపోయినప్పుడు ఆ కొండ మనం ఎప్పటికీ ఎక్కలేం. సాయంత్రం చేద్దాంలే, మధ్యాహ్నం చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకూడదు. ఎందుకంటే సాయంకాలం సమయానికి మనం పనులన్నీ చేసుకొని నీరసించిపోతాం, బలహీనమైపోతాం. దేవుని సన్నిధిలో కొండ ఎక్కలేం, ప్రార్థన గదిలోకి వెళ్ళలేం, ప్రార్థించలేం. కొండ ఎక్కడం అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం. దేవుని సన్నిధి కంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న దేవునికి మొరపెట్టడం. అందుకే మనం ఎవరు ఎక్కలేనంత ఆ కొండకు ఎక్కాలి. అది వేకువజామునైతేనే మనకు సాధ్యమవుద్ది. రాత్రంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే క్రొత్త ఉత్సాహంతో కొండెక్కి రావాలి. పరిశుద్ధమైన ప్రాతకాలంతో మొదలైన దినం దీవెనకరమైన దినం అంటాడు గొప్ప దైవజనుడు. తొలి విజయం ప్రార్థనతో పొందితే ఆ రోజంతా విజయవంతమే. తెల్లవారుజామునే కొండ శిఖరం మీద నువ్వు ఉండగలిగితే ఆ దినమంతా పవిత్రమే. ఈరోజు మనందరం కూడా నోరు తెరిచి ఇలా ప్రార్థన చేద్దాం. తండ్రి, నేను వస్తున్నాను. నీ పరిశుద్ధ శిఖరానికి రానియకుండా ఈ పల్లపు ప్రాంతంలోనిది ఏది నన్ను ఆపకుండా అడ్డగించండి. తండ్రి, నేను వస్తున్నాను. నన్ను ఎదుర్కొనుటకు రమ్ము. ఏవైతే నన్ను వేకువనే లేచి శిఖరం ఎక్కకుండా అడ్డగిస్తున్నాయో, కొండెక్కి శిఖరమందు నీ సన్నిధిని నిలబడడానికి ఏవైతే రాకుండా అడ్డగిస్తున్న వాటిని అన్నిటినీ ప్రభువా లొంగ తీసుకొని పాతిపెట్టి నీ సన్నిధికి వాటిని తొక్కుకుంటూ వచ్చే కృప నాకు కూడా కావాలి ప్రభువా, నాకు ధైర్యాన్ని ఇవ్వండయ్యా అని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమో నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు.
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపు నాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. మొదటిగా మనం వేకువనే లేచి సిద్ధపడాలి. 2 కొండెక్కాలి. 3 ఆయన సన్నిధిలో శిఖరమందు నిలబడాలి. అలా గనక వేకువజామునే మనం నిలబడగలిగితే మన జీవితంలో అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడమైన రాజా, నీ పరిశుద్ధమైన నామానికి మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. అయా, నీ కొండ ఎక్కి రాకుండా అడ్డగిస్తున్న ప్రతికూలతలన్నిటినీ చంపి సమాధి చేసి వాటిని తొక్కుకుంటూ నాయన సిద్ధపడి కొండ ఎక్కి శిఖరం మీద నీ సన్నిధిలో నిలబడే కృప ప్రతి వేకువజామున ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాము. వేకువజామునే లేచి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయకుండా అడ్డగించే దురాత్మలను పాతాళంలో బంధించండి. మా బిడ్డలకు ప్రభువా వేకువన లేచి ప్రార్థన చేయాలన్న ఆశ ఉంది. ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే గొప్ప దేవుడో ప్రభువా. సిద్ధపడని వాడు ఎప్పుడు కూడా నాయన నీ విందులో పాల్గొనలేడు. నాయన, మొదటిగా సిద్ధపడమంటున్నావు. వేకువనే లేచి సిద్ధపడే కృపను మాకివ్వండి అయ్యా. వేకువనే లేచి కొండెక్కే కృపను మాకివ్వండి అయ్యా. వేకువనే లేచి నీ సన్నిధిలోకి వచ్చి నిలబడే కృప మా అందరికీ దయచేయండి. అబ్రహాము గారు, మోషే గారు, దావీదు గారు, దానియేలు గారు, ఇలా భక్తులందరూ వేకువనే లేచి నీ సన్నిధిలో నిలబడ్డారు. ఈరోజు మేమందరం కూడా అలా నిలబడాలి. ఎందుకంటే మేము కూడా వారి వల్ల ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాం. మొదటిగా ఆశీర్వదించబడాలంటే ఒక డిసిప్లిన్ మాకు కావాలయ్యా. మేము డిసిప్లిన్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇదివు అని అడుగుతున్నామయ్యా. అలా కాదు ప్రభా. వేకువజామున తాజాగా ఉన్నప్పుడే ఆయన నీ సన్నిధిలోకి రావాలి. మా మొదటి గంట నీకు ఇవ్వాలి. మా ప్రయారిటీ నీకే ఇవ్వాలి. మా ఫోనుకు కానీ, మా సమస్యలకు కానీ, మా న్యూస్కి కానీ ప్రభా మేము ప్రయారిటీ ఇవ్వకూడదు. మా ప్రయారిటీ నీవై ఉండాలి. ఆయన వేకువనే లేచి నీ సన్నిధిలో యాకోబు వలె కనిపెట్టుకోవాలి. ఆశీర్వాదానికి ముందు కనిపెట్టుకుని ఉండుట ఎంత శ్రేయస్కరం. వేకువనే నీ సన్నిధికి వస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నువ్వు ఎదుర్కొంటావు. అలా ఎదుర్కొని నీ భక్తులందరినీ ఆశీర్వదించావు. ఈరోజు మా బిడ్డలు ఎంతోమంది ప్రభువా నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నారు, ఈ ప్రార్థనలో ఉన్నారు ప్రభువా. అయా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మా బిడ్డలను ఎదుర్కోండి, ఆశీర్వదించండి, బలపరచండి. వేకువజామున ప్రార్థించకుండా అడ్డగిస్తున్న దురాత్మను పాతాళంలో బంధించండి. వేకువనే లేచి ప్రార్థన చేయాలా అని ఆయన ప్రశ్నిస్తున్న బిడ్డలను కూడా ఈరోజు మీరు తాకండి, మాట్లాడండి, బలపరచండి. యేసుక్రీస్తు నామములో బలహీనులందరూ బలాన్ని పొందుకుందురుగాక. యేసు నామమున రోగులకు స్వస్థత కలుగునుగాక. యేసు నామమున ప్రభా ఈ బిడ్డలందరూ ఆశీర్వదించబడుదురుగాక. యేసుక్రీస్తు నామంలో మేమందరం కూడా 30 60 100 ఫలించుదుముగాక. ఆత్మీయముగా, ఆరోగ్యముగా, ఆర్థికముగా వర్ధిల్లుదుముగాక. కెరూబుల వలె నిత్యము నిన్ను స్తుతించే కృప మా అందరికీ అనుగ్రహించుదువుగాక. ప్రభా, మమ్మల్ని, మా పరిచర్యను, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మా బిడ్డలందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్నాము. యేసు నామమున దీవించండి, యాకోబు వలె ఆశీర్వదించండి, నలుదిక్కల వ్యాపింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరు గనక ఆశీర్వదించబడినట్లయితే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. వీలైతే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, హైప్ చేయండి. మన గాస్పల్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.